సోదరులకు సోదరిమణులకు ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క ఫెడరేషన్ స్థాపించి ఇప్పుడు మా చైర్మన్ ద్వారా మీరు అవగతం చేసుకుంటారని నేను అనుకుంటా. 10 ఏళ్ళ నుండి వివిధ కార్యక్రమాలు బోడుప్పల్ డెవలప్మెంట్ కోసానికి కానీ మళ్ళా ఎవరికైనా బోడుప్పల్ కార్పొరేషన్లో ఏ ఇంటి సమస్య, ముఖ్యంగా ఆడవాళ్ళకు ఎలాంటి బాధలు కష్టాలు కలిగినా కానీ అన్యాయాలు జరిగినా కానీ ఫెడరేషన్ కల్పించుకొని అలాంటి వారికి కూడా న్యాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంకోటి ఈ వాటర్ గురించి అప్పుడు మనకు దాదాపు 20-25 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది బోడుప్పల్లో. దాని గురించి మేము 94 రోజులు ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రిలే హంగర్ స్ట్రైకులు ప్రతి ఒక్క కాలనీ నుండి 5 డైలీ కూర్చొని రిలే హంగర్ స్ట్రైకులు చేసి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ లీడర్స్ కానీ సెక్రటరీస్ కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకులను ఇక్కడికి పిలిపియడము, మా గోసన్ వాళ్ళకి చెప్పడము, వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ జరిగిన తర్వాత మేము సాధించుకోగలిగినాము. కేవలం బోడుప్పల్కే కాకుండా ఇంకొకటి మేము అప్పటి ప్రభుత్వానికి కానీ వివిధ పార్టీల లీడర్లకు కానీ ధన్యవాదాలు. సపరేట్గా ఒకటి కీసరా జోన్ అని చెప్పేసి కూడా వాటర్ గురించి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనకు గ్రేటర్ నుంచి మన కీసరా జోన్ నుంచి కూడా నీళ్లు రావడం జరుగుతుంది. ఆల్టర్నేట్ డే 3 days 4 days కూడా వచ్చే కాలనీలు కూడా ఉన్నాయి, ఆల్టర్నేట్ డేస్ కూడా వచ్చే కాలనీలు ఉన్నాయి. దానిని అనుసరించుకుంటూ మేము రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ పెద్ద మనుషులు కొందరు ల్యాండ్ గ్యాబర్స్ ఉన్న వాళ్ళకు నిద్రలో సింహస్వప్నం లాగా రాపల్ రాములు గారు ఉన్నాడనే విషయము బోడుప్పల్ ప్రజానికానికి అందరికీ ఎరుక. అలాంటివి కూడా మనము నివారించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ 10 ఏళ్ళ గడువు తీరిపోయిన తర్వాత ఇప్పుడు 22-24 ఏదైతే గడువు ఉందో ఆ టర్మ్ది ఇప్పటికి అయిపోవడానికి రావచ్చింది. దానికి గాను మళ్ళీ 27 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ కమిటీ సభ్యుల చేత తిరిగి ఎన్నికలు జరుపుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని మున్ముందు కూడా బోడుప్పల్ని ఇంకా ప్రగతి పదంలో నడిపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి బోడుప్పల్ ప్రజలకు కానీ మిగతా సోదరులకు కానీ మేము తెలపడం జరుగుతుంది. ఇంకొకటి మా తాన ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆలోచనలు మా ఫెడరేషన్లో ఉంటాయి. ఎవరు చూసినా కానీ ఆకర్షితులయ్యేటట్టు. ముఖ్యంగా మా తాను ఉన్నది ఏంటంటే మా యొక్క చైర్మన్ గారి ఆలోచనల మేరకు నెలకు 15 రోజులకు ఒకసారి ఊరి పెద్దలు, ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా కనుక్కొని మేము వాళ్ళని అట్రాక్ట్ చేసే దిశలో మేము పయనించినాము. అందుకోసానికే బోడుప్పల్ ప్రజలు అందరూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు, ఆశీర్వాదాలు కూడా ఇచ్చారు. అందుకోసానికే మేము ఇంతవరకు ముందుకు పోయినాము. ఇక ముందు కూడా అలానే మాకు సహకరించి ముందుకు నడపాలని చెప్పేసి బోడుప్పల్ ప్రజానికానికి వినియోగించుకుంటూ ముగించుకుంటున్నాం. నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ, ఏదైతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త బాడీ ఎలక్షన్లు జరుగుతాయో దానిని యథావిధిగా మా గౌరవ చైర్మన్ రాపల్ రాములు గారి ఆధ్వర్యంలో ఈసారి కూడా నిర్ణయించడానికి ఒక తేదీని నిర్ణయించడం జరిగింది. గడిచినటువంటి 10 సంవత్సరాలలో మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు ప్రజల మన్ననలు పొందుతూ అనేక కాలనీలలో మంచినీటి సమస్య కానీ, మహిళల సమస్య కానీ, చిన్నపిల్లల సమస్య కానీ, బోడుప్పల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు తీర్చినటువంటి ఘనత ఫెడరేషన్కి ఇలా ఉన్నది. ఇలాగనే ఈ ప్రజలందరి మన్నలను పొందుతూ ఏదైతే మా చైర్మన్ గారు నేర్పించినటువంటి క్రమశిక్షణను, బోడుప్పల్ ప్రజలకు ఇంకా సేవ చేయాలనేటువంటి ఈ భావనను మాకు నేర్పించినట్టు విధి విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కూడా ముందు కూడా ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా వెళ్ళి ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి
తెలియజేసుకుంటూ ఫెడరేషన్లో ఇప్పటికే ఇంకా చాలా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఈ ఎలక్షన్ల సందర్భంగా నేను మిగతా ఆశావాహులందరికీ కూడా ఫెడరేషన్ తోటి జాయిన్ అయ్యి బోడుప్పల్ అభివృద్ధిలో ఏదైతే ఫెడరేషన్కి ఒక చరిత్ర రాసుకుందో ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యి మీకు కూడా ఇందులో అవకాశం దక్కించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.